ఉంది అంటూ వాపోయాడు. సాధువు అతన్ని ఓదార్చి, బాధపడుకు నాయనా, ఈసారి షడ్రసోపేతంగా భోజనాలు వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమ్మస్తాను ప్రజల అభిప్రాయాలను రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండి వంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టించాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిలిచి ప్రజల అభిప్రాయాలను చదవమన్నాడు. అందులో మొదటివాడు అన్నదాత సుఖీభవ అన్నాడు. ఇక రెండోవాడు, ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లైంది బాబుగారు, మీరు చల్లగా ఉండాలన్నాడు. ఇక మూడోవాడు, అమ్మయ్య, నా ఆకలి చల్లారింది, అయ్యగారిని ఆరి బిడ్డలని అందర్నీ దేవుడు చల్లగా చూడాలి అన్నాడు. దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరిచారు. ధనికుడు ఎంతో ఆనందంతో పొంగిపోయాడు. కోట్లు సంపాదించినప్పుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదానం మహిమ